బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బారామతిలో విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం జరిగింది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానం కూలినట్టు తెలుస్తోంది. విమానంలో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. ఇక అజిత్ పవార్ హాస్పిటల్ కి తరలించారని తెలుస్తోంది. విమానంలో మొత్తంగా 6 ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానం ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఏదైతే రాజకీయ నాయకుల విమాన ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అంటే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం 66 ఏళ్ల అజిత్ పవార్ ఈ విమాన ప్రమాదానికి గురయ్యారు. బారామతిలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి హాజరు కావాల్సినటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం అక్కడ 4 బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్లే సమయంలోనే అంటే బారామతిలో విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే సమయంలో వాతావరణం అనుకూలించగా ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో అజిత్ పవార్ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. అయితే మొత్తం కూడా ఘటనా స్థలంలో ఎక్కడైతే విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు రావడంతో అంత గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ స్థానికుల సహకారం, అదేవిధంగా అధికారులు కూడా పెద్ద ఎత్తున విమానాశ్రయ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో పాల్గొంటూ వెంటనే అజిత్ పవార్ సహా గాయపడినటువంటి 6 కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ కు ఏ స్థాయిలో గాయాలయ్యాయి ఏంటి అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. ఇక ఇప్పుడు అంటే ఈ విమాన ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆయన సోదరి సుప్రియా సూలి అలాగే ఆయన కుమారుడు అజిత్ పవార్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్లారు. అదే అక్కడికి శరద్ పవార్ ఆయన పెదనాన్న ఎవరైతే ఉన్నారో మాజీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే ఎవరికైనా మరణం సంభవించిందా లేదా అనే దానికి అయితే స్పష్టత రావడం లేదు. కానీ విమాన ప్రమాదం మాత్రం తీవ్రంగానే ఉన్నట్టుగా కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ అంటే వాతావరణం అనుకూలించక ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఘటనా స్థలంలో చూసినటువంటి దృశ్యాల ఆధారంగా చూస్తే పొగలు కానీ లేదంటే విమానం ధ్వంసమైనటువంటి అవశేషాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వాస్తవానికి ముంబై నుండి విమానం బయలుదేరినటువంటి గంట తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ముందు అక్కడ జరుగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అజిత్ పవార్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ సహా 6 ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా జాతీయ మీడియా ఇప్పుడు ప్రకటించడం జరిగింది. రైట్, అంటే ఇప్పుడు ఏది టెక్నికల్ ఇష్యూ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటారా లేదా అంటే ఎందుకంటే సభకు వెళ్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం అనేది ఒకందుకు యాదృచ్ఛికమనే చెప్పాలి? ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం అజిత్ పవార్ తో పాటు 6 ప్రాణాలు కోల్పోయినట్టుగా డీజీసీఏ వెల్లడించింది. ఇక దీనికి సంబంధించి అంటే ఎవరన్నా ప్రయాణికులు ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి పూర్తిగా వివరాలు ఆరాధిస్తున్నారు. 2019 తర్వాత ఆయన బీజేపీకి దగ్గర కావడం, అదే విధంగా ఆ తర్వాత నుంచి కూడా మహారాష్ట్రలో కొంత రాజకీయంగా కూడా చక్రం తిప్పుతూ వచ్చారు. శరద్ పవార్ రాజకీయ వారసుడిగా కూడా అజిత్ పవార్ ను ప్రకటిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆయన మరణంతో ఒకసారిగా మహారాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎన్సీపీలో కానీ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో కానీ దాంట్లో కానీ మొత్తం కూడా అనిశ్చితి నెలకొందనేది చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఘటన పైన వెంటనే డీజీసీఏ విచారణ చేపడుతుందంటారు. ఎందుకంటే వీఐపీ ప్రయాణిస్తున్న విమానం అనేది సర్టన్ ప్రోటోకాల్స్ అంటూ మెయింటైన్ చేయాలి. అయితే దీనికి సంబంధించి వాతావరణ కారణంగానే చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే డీజీసీఏ ఏం చెప్తుంది, అసలు కారణాలు ఏంటనే దానికి సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బ్లాక్ బాక్స్ లో ఎటువంటి సమాచారం ఉంది, విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటనే దానికి సంబంధించి బ్లాక్ బాక్స్ వెలికి తీసిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. అమూల్య, మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ మీకు ముందుకు వస్తాం. రైట్, ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బారామతిలో విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం చోటు చేసుకుంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానం కూలినట్టు తెలుస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఇటు అజిత్ పవార్ మరణించారని తెలుస్తోంది. ఇక విమానంలో అజిత్ పవార్ తో పాటు 6 ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇక ప్రస్తుతం 6 కూడా అజిత్ పవార్ తో కలిపి మరణించారని తెలుస్తోంది. ఇక ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ఇటు అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఇక బారామతిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం ఉదయం అక్కడ జరగాల్సిన సభలో ఆయన హాజరు కావాల్సి ఉంది. ఇక ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతగా అనేక సార్లు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక మరియు
ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం చూసుకుంటే అక్కడ సభకు హాజరు కావాల్సిన నేపథ్యంలో సుమారుగా ఉదయం 9 గంటల సమయంలో అయితే ఫ్లైట్ టేకాఫ్ అయినట్టు తెలుస్తోంది. ఇక అక్కడ టేకాఫ్ అయిన గంట తర్వాత ఇటు టెక్నికల్ గ్లిచ్ వల్ల అయి ఉండొచ్చు, అంటే వెదర్ కండిషన్ ఏంటి అనేది మాత్రం ఇంకా ఇప్పుడు డీజీసీఏ దీనిపైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. కంప్లీట్ గా కూడా ఫ్లైట్ కి సంబంధించి బ్లాక్ బాక్స్ ని కూడా బయటకు తీసి ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ అజిత్ పవార్ తో సంబంధించి ఇక్కడ 6 కూడా మరణించినట్టు తెలుస్తోంది. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం చూస్తే ఫ్లైట్ ప్రమాదం ఏదైతే జరిగిందో దాంట్లో అజిత్ పవార్ మరణించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, బారామతి విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. ఈ విమాన దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు 6 మృతి చెందారు. 6 మరణించినట్టు డీజీసీఏ ప్రకటించింది. ఏదైతే బారామతిలో జరిగే ఓ బహిరంగ సభకు అజిత్ పవార్ హాజరు కానున్నారు. ఆ హాజరు కానున్న నేపథ్యంలోనే ఆయన బారామతి విమానాశ్రయానికి వచ్చిన నేపథ్యంలో అక్కడ విమానం కూలిపోవడం, ఆయన మరణించడంతో పాటు 6 ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రమాదానికి సంబంధించిన అంశాలు లోతైన దర్యాప్తు జరుపుతామని ఇప్పటికే డీజీసీఏ ప్రకటించింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అజిత్ పవార్ వయసు 66 సంవత్సరాలు. ఆయన ఎన్సీపీలో శరద్ పవార్ నుంచి విడిపోయి మరో వర్గంగా ఏర్పడ్డాడు. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఏదైతే బీజేపీకి మద్దతుగా ఉన్నారో ఆయన మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్ ఇద్దరు కలిసి పోటీ చేశారు. అయితే ప్రధానంగా ఆయన జరిగిన బారామతి విమానాశ్రయంలో ఏదైతే బారామతికి ఒక బహిరంగ సభకు హాజరయ్యారు. 8 గంటల 45 నిమిషాలకు సమయానికి విమానం కుప్పకూలింది. బారామతిలో జరిగే ఈ బహిరంగ సభకు వెళ్తుండగానే ఈ ఘటన జరిగిందని మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. విమానంలో 6 అజిత్ పవార్ తో పాటు 6 ఉన్నట్టు సమాచారం. బారామతి విమానాశ్రయంలోని ఈ విమానం కూలినట్టు ప్రస్తుతం మనకు అక్కడ నుంచి సమాచారం అందుతుంది. అమూల్య, అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఇక్కడ ప్రయాణిస్తూ ఉన్నారో ఆ విమానం అనేది ప్రైవేట్ చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఎయిర్లైన్సా? అమూల్య, ఈ ప్రభుత్వం గానీ ప్రైవేట్ గానీ ఎయిర్లైన్స్ కి సంబంధించి డీజీసీఏ నుంచే అనుమతి వస్తుంది. ఆ విమానం చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే అక్కడ ప్రమాదం జరిగిన సంఘటన పైన డీజీసీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇది ఫ్లైట్ ఎందుకు కూలింది, అందులో ఏమైనా సాంకేతిక లోపం ఉందా, ఏదైనా బ్లాక్ బాక్స్ ఎఫెక్ట్ ఉందా, లేదా అక్కడ జరిగిన ఏదైతే సమాచారం అంతా బ్లాక్ బాక్స్ లో డీకోడింగ్ ఉంటుంది, వాటిపైన తదుపరి విచారణ జరిగే అవుతుంది. ప్రస్తుతానికి ఏదైతే బారామతి విమానాశ్రయంలోనే ఈ విమానం కుప్పకూలింది. విమానం విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. విమానం మొత్తం అక్కడ ఆ ప్రాంతం అంతా బూడిదైనట్టుంది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించినట్టు డీజీసీఏ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అజిత్ పవార్ తో పాటు మరో 6 ఆ విమానంలో ఉన్నట్టు 6 డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయి కిరణ్? అమూల్య, ఇప్పటికైతే ఎలాంటి డీల్స్ రాదు. ప్రస్తుతం డీజీసీఏ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే ఎయిర్పోర్ట్ లో విమానం కూలడంతో అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. వెంటనే ఇప్పటికి కూడా అక్కడ నుంచి పూర్తి సమాచారం అయితే అందలేదు. అజిత్ పవార్ తో పాటు 2 పైలట్లు, 6 మృతుల్లో 2 పైలట్లు ఉన్న సమాచారం. మరో అజిత్ పవార్ తో పాటు మరో 3 అధికారులు ఉన్నట్టు సమాచారం. ఎవరు ఏంటి అనేది అయితే డీటెయిల్స్ రాలేదు. ప్రస్తుతానికైతే మనకు అందిన సమాచారం ప్రకారం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు. అజిత్ పవార్ తో పాటు 2 పైలట్లు మరణించారు. 2 పైలట్లు కాకుండా మరో 3 అధికారుల లేదా రాజకీయ నాయకులు ఉన్నారనేది మనకు సమాచారం అందాల్సింది. బారామతి విమానాశ్రయంలో మాత్రమే ఈ విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. మొత్తం ప్రమాదం గురించి విమానం కూలిపోయింది. అక్కడ క్లియర్ గా మనకు విజువల్ లో కనిపిస్తుంది. ఆ విజువల్ 8 గంటల 45 నిమిషాలకు విమానం కుప్పకూలడం, బారామతిలో జరిగిన బహిరంగ సభకు వెళ్తుందని ఈ ఘటన జరిగింది. దీనిపైన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది. అదేవిధంగా డీజీసీఏ ఏదైతే ఏవియేషన్ సంబంధించి డీజీసీ అధికారులు కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. 8 గంటల 45 నిమిషాలకు విమానం కుప్పకూలింది. అందులో అజిత్ పవార్ తో పాటు 6 మరణించినట్టు స్పష్టమైన సమాచారం అందుతుంది. అమూల్య, రైట్. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను కిరణ్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. బారామతిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిందని తెలుస్తోంది. బుధవారం ఉదయం అక్కడ జరగాల్సిన సభలో ఆయన హాజరు కావాల్సి ఉంది. ఇక ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా అందించాల్సి అయితే ఉంది. ఇక డీజీసీఏ సంబంధించి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇక అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇక ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతగా కూడా అనేక సార్లు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే అక్కడ సభకు హాజరు కావాల్సి ఉందో అదే నేపథ్యంలో సుమారుగా 8:45 ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. దీన్ని కూడా అధికారికంగా ఇటు డీజీసీఏ కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం నుంచి కూడా అధికారికంగా ఒక ప్రకటన వచ్చిందని తెలుస్తోంది. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది అనే కారణాలు మాత్రం ఇంకా విచారణలు వెలువడాల్సి ఉంది. ఇక విజువల్స్ లో క్లియర్ గా చూసినట్లయితే ఒక్కసారిగా ల్యాండింగ్ సమయంలో ఇటు క్రాష్ అయిపోయి భారీ ఎత్తున అయితే మంటలు చెలరేగుతున్న వైనం మనం చూడొచ్చు.